Hi students, hello, how are you? Today I am preparing crispy dosa. But wait, do you know students make mistakes in exams as we make dosa with mistakes. So if you avoid these three mistakes, your marks will definitely improve. స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాసేటప్పుడు చాలా మిస్టేక్స్ చేస్తారు. ఒక 3 మిస్టేక్స్, ఇంపార్టెంట్ మిస్టేక్స్ నేను మీతో ఈరోజు షేర్ చేస్తున్నాను. ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దోశ ప్రిపేర్ చేస్తూ 3 మిస్టేక్స్ మాట్లాడుతున్నారు అనుకుంటున్నారా? అవును, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఎవ్రీ స్టూడెంట్కి చాలా ఇంపార్టెంట్. బ్రేక్ఫాస్ట్ చేయకుండా మీరు కాలేజ్కి స్కూల్కి వెళ్తే ఆ రోజంతా డల్గా ఉంటారు. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేయకండి. మీ ఆ రోజంతా హెల్తీగా ఉండడానికి, మీ బ్రెయిన్ మంచిగా వర్క్ చేయడానికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చాలా ఇంపార్టెంట్. ఓకే, నా ఐఎమ్ డాక్టర్ విజయ. ఐ హెల్ప్ స్టూడెంట్ టు స్కోర్ బెటర్ మార్క్స్ ఇన్ ఎగ్జామ్స్. సో ఈరోజు మనం ఎగ్జామ్ స్ట్రాటజీని ఎట్లా ప్రిపేర్ చేసుకోవాలి చూద్దాం. లెట్ us learn exam strategy in a tasty way while making this dosa. The first mistake students will make in exams is starting preparation too late. You are starting your preparation very late. మీరు చదవడం ప్రిపరేషన్ చాలా లేట్గా స్టార్ట్ చేస్తారు. ఆ లేట్గా ఎగ్జామ్ ముందు చూసుకుందాం, ఎగ్జామ్ ముందు చదువుదాము, బిఫోర్ నైట్ చదువుదాం అనుకుంటారు. కానీ ఎవ్రీ స్టూడెంట్ తన ఎగ్జామ్ ప్రిపరేషన్ ఎర్లీగా స్టార్ట్ చేస్తే ఎగ్జామ్ ముందు రోజు టెన్షన్ ఉండదు, ఎగ్జామ్స్ వచ్చేస్తున్న టెన్షన్ ఉండదు, చక్కగా కూల్గా చదువుకోగలుగుతారు. కాబట్టి మీరు ఎగ్జామ్ ముందే ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసేసుకోండి. ఏ సబ్జెక్ట్ ఎన్ని డేస్ మీరు చదవగలుగుతారు, ఏ సబ్జెక్ట్ లెస్ టైంలో చదవగలుగుతారు, వాటికి బిఫోర్ 2 weeks ఆర్ 3 weeks ఒక టైం టేబుల్ ప్రిపేర్ చేసుకొని చదవడం స్టార్ట్ చేయండి. సెకండ్ వన్ వచ్చేసి ఎగ్జామ్కి అపియర్ అయిన తర్వాత క్వశ్చన్ పేపర్ కరెక్ట్గా చదవరు. నాట్ రీడింగ్ ద క్వశ్చన్ పేపర్ ప్రాపర్లీ. మనం ఎప్పుడైతే క్వశ్చన్ పేపర్ కరెక్ట్గా ఫస్ట్ క్వశ్చన్తో లాస్ట్ క్వశ్చన్ చదువుతామో, ఏ క్వశ్చన్ ఫస్ట్ ఆన్సర్ చేయాలి, ఏ సీక్వెన్స్లో మన క్వశ్చన్స్ ఆర్డర్ చేయాలో కనుక మనము ఒక 5 minutes బిఫోర్ స్టార్టింగ్ ఎగ్జామ్ ఆ టైం కనుక స్పేర్ చేస్తే క్వశ్చన్స్ అన్నీ చక్కగా ఆన్సర్ చేయగలుగుతాము. తర్వాత మన టైం మేనేజ్మెంట్ కూడా మనకు తెలుస్తుంది అనమాట. ఏ క్వశ్చన్కి ఎంత టైం తీసుకుంటుందనే మేనేజ్మెంట్ కూడా మనకు తెలుస్తుంది. సో ఎగ్జామ్లో టెన్షన్ లేకుండా చక్కగా ఫస్ట్ 5 minutes క్వశ్చన్ పేపర్ చదవండి. ఆ తర్వాత 1 by 1 క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం స్టార్ట్ చేయండి. తర్వాత థర్డ్ వన్, నాట్ రివైజింగ్ ద ప్రాపర్లీ క్వశ్చన్ పేపర్ని కరెక్ట్గా రివైజ్ చేయరు. క్వశ్చన్ పేపర్ చూడగానే మనకు బాగా ఫెమిలియర్ అయిన క్వశ్చన్ కనబడగానే దాన్ని ఆన్సర్ చేయడానికి స్టార్ట్ చేసేస్తాం. బట్ అలా కాదు. ఫస్ట్ పెన్సిల్తో టిక్ చేసుకోండి మీ క్వశ్చన్ పేపర్ మీద. టిక్ చేసుకున్న తర్వాత 1 by 1 నీట్గా సెక్షన్ బై సెక్షన్ క్వశ్చన్ నెంబర్స్ వేసి ఆన్సర్స్ రాయడం స్టార్ట్ చేయండి. కొంతమంది స్టూడెంట్స్ ఆన్సర్స్ అన్నీ వచ్చు, బట్ క్వశ్చన్ నెంబర్ వేయటం మర్చిపోతారు. ఆ మార్జిన్స్లో వేయకుండా ఇన్సైడ్ ద మార్జిన్ వేస్తారు. సో ఇలాంటి క్వశ్చన్స్ అన్నీ వ్యాలిడ్, ఆన్సర్స్ అన్నీ వ్యాలిడ్ అవ్వవు. సో మీరు ఇట్లాంటి ఈ 3 mistakes, స్టార్టింగ్ ప్రిపరేషన్ వెరీ లేట్ and not reading the question paper properly and not revising the question paper properly, and after the exam just once revise your answers. ఈ ఆన్సర్స్ అన్నీ ఒకసారి చదువుకొని అప్పుడు మీరు చేయండి అన్నమాట. సో ఈ టిప్స్ అన్ని మీరు ఫాలో అయితే యూ కెన్ పర్ఫార్మ్ ఇన్ యువర్ ఎగ్జామ్స్ వెల్. సో ఇఫ్ దిస్ వీడియో ఈజ్ హెల్ప్ఫుల్, లైక్, షేర్ and subscribe. Share with your friends also. I will give more tips if you like this video. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్